నువ్వేంటి ముసుగేసుకుని దొంగలా తిరుగుతున్నావు? అంటే అమ్మా రేపు పూజకి పూలు కొద్దామని వచ్చానమ్మా. ఏంటి ఈ టైంలోనా? అంటే ఉదయం అయ్యేసరికి కింద రాలిపోతున్నాయి, అందుకే. నిజం చెప్పు, లేకపోతే నీ పళ్ళు రాలిపోతాయి. నిజమే చెప్తున్నానమ్మా, పూల కోసమే వచ్చాను. పూలు కోయడానికి ముసుగెందుకు? అంటే చలి ఎక్కువగా ఉందని వేసుకున్నానమ్మా. పైనుండి పిలిస్తే ఎందుకు పలకలేదు? చలికి చెవులు మూసుకుపోయాయి ఆంటీ. ఏవాణ్ణి అంతేనా? కాదమ్మా, పైకి చూసేసరికి అమ్మగారు లేరు. పిలిస్తే పలకాలి. ఇంకొకసారి ఇలా ముసుగు వేసుకుని డౌట్ఫుల్ గా తిరిగితే పిలవడం కాదు, పనిలో నుండి తీసేస్తాను. ప్రీతి, నువ్వు లోపలికి రా. ప్రీతమ్మ మాటల్లో ఏదో తేడా ఉంది. నేను సరస్సు అని తెలిసిపోయి మాట్లాడుతుందా, లేకపోతే నేనేనేమోనని అనుమానపడుతుందా? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. చెప్పు ప్రీతి, ఏంటి ఈ టైంలో వచ్చావు? అంటే రేపు వాలంటైన్స్ డే కదా, రాహుల్కి విష్ చేసి గిఫ్ట్ ఇద్దామని వచ్చాను ఆంటీ. ఓ, ఇస్ ఇట్? యా ఆంటీ. హ్యాపీ వాలంటైన్స్ డే రాహుల్. ఏంటి రాహుల్ అలా సైలెంట్ గా ఉన్నావు? సే సంథింగ్. మేమంతా ఉన్నావని షైగా ఫీల్ అవుతున్నాడనుకుంటా. అది కాదా ఆంటీ, మేబీ రాహుల్ వాలంటైన్ నేను కాదేమో, అందుకే మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడు. అంతేనా రాహుల్? నో ఛాన్స్ ప్రీతి. కాబోయే భార్య కన్నా వాలంటైన్ ఎవరుంటారు? వాట్ యు సే రాహుల్? యా మేడం. విషెస్ చెప్పు మరి. హ్యాపీ. వన్ సెకండ్. తను గిఫ్ట్ ఇచ్చి చెప్పినప్పుడు నువ్వూరికి విష్ చేస్తే ఎలా? అంటే ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. మన లైఫ్ లో ఇలా ఎక్స్పెక్ట్ చేయలేనివి ఇంకా చాలా చాలా ఉంటాయి రాహుల్. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. తేజ, యా మ్యామ్. నా కబోర్డ్ లో జ్యువెలరీ బాక్స్ ఉంటుంది, తీసుకురా. ఓకే మ్యామ్. మ్యామ్. రాహుల్, థ్యాంక్స్ రాహుల్. ఇది నువ్వు నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అది ఆంటీ కొనిచ్చిన గిఫ్ట్. దిస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. ఓకే ప్రీతి, బాగా లేట్ అయినట్టుంది కదా, ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళు. పర్లేదు ఆంటీ, కాల్లోనే వచ్చాను కదా, ఇంటికి వెళ్ళిపోతాను. నో ప్రాబ్లం. ఓకే, బట్ టేక్ కేర్. బాయ్ రాహుల్. బాయ్ ఆంటీ. ఏ వాణి, చెప్పండమ్మా. ఇంకా నీ రూమ్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? అంటే అమ్మా అది అబద్ధం చెప్పి నా చెవిలో పెట్టడానికి పాపం నీ చేతిలో పూలు కూడా లేవు కదా? అబద్ధం కాదమ్మా, నేను పూలు కోయడానికే వచ్చాను. నిన్ను చూస్తుంటే నాకెందుకో సరస్సులానే అనిపిస్తావు తెలుసా? అదేంటమ్మా అలా అంటున్నారు? అది కూడా నీలానే వాణి. అవసరం లేని విషయాల్లో, అదే ఈ ఫ్యామిలీ విషయంలో కలుగు చేసుకుంటూ ఉంటుంది.
నిజంగానే ప్రీతమ్మ మాటల్లో ఏదో తేడా ఉంది. నేను సరస్సునని తెలిసి మాట్లాడుతుందా లేకపోతే నేనే అని అనుమానపడుతుందా? ఏదేమైనా నేను జాగ్రత్తగా ఉండాలి. సరసు, ఏంటి బాబు మళ్ళీ వచ్చారు? అంటే ప్రీతికి వ్యాలంటైన్స్ డే విషెస్ చెప్పాను కదా, ఏదోలా ఉంది. నీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి బాబు? మేడం చెప్పమంటే తప్పక చెప్పాను, కానీ నాకు ప్రీతి అంటే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నాకు తెలుసు బాబు, నేను అర్థం చేసుకోగలను. అంటే నీ కోపం రాలేదా? ఆ, ముందొచ్చింది, ఆ తర్వాత ఆలోచిస్తే పోయింది. మంచి సరసు, నీలా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నా ప్రాణం ఉన్నంత వరకు నా వ్యాలంటైన్ నువ్వే, నువ్వు మాత్రమే. సరే బాబు, మీరు వెళ్ళండి. అసలే నా మీద అనుమానం వచ్చింది. మీరు ఇంకా ఇక్కడే ఉంటే దాన్ని నిజం చేస్తారు. వెళ్ళండి. సరే, బాయ్. I'll call you back. Super. థ్యాంక్స్. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం.
హలో, ఏంటి సార్ యోగా చేస్తున్నారా లేదా జంబో ప్రాక్టీస్ చేస్తున్నారా? తెగ మెలికలు తిరుగుతున్నారు. నథింగ్ లైక్ దట్ అనే, జస్ట్ బద్ధకంగా ఉంటే బాడీ స్ట్రెచ్ చేస్తున్నా అంతే. ఓ అలానా? ఎక్కువ స్ట్రెచ్ చేయకు రాహుల్, ఎవరైనా చూస్తే పాత ప్రాబ్లం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి నువ్వున్నావు కదన్నయ్య, భయమేం లేదు. అవునా? సరే పదా. ఉదయాన్నే ముగ్గుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసావేంటి? ఎవరిని దింపడానికి? మనసు మంచిదైతే కొత్తగా ముగ్గులోకి దించాల్సిన పని ఉందమ్మా. మనం వద్దన్నా వాళ్ళే వస్తారు. మీరేమైనా ప్రయత్నం చేస్తారమ్మా? ఏంటి? ముగ్గులేయడం అంటే విదేశాల నుంచి వచ్చారు కదా, ముగ్గులేయడం నేర్చుకుంటారా అని అడుగుతున్నానమ్మా. నాకు అవసరం లేదు. మంచిది. ఎన్ని రోజులు సైలెంట్ గా ఉండేది, కొత్తగా సెటర్లు వేస్తుందేంటి? నేను తొందరగా చెక్ పెట్టకపోతే ఈ నోరే స్పీకర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి ఎందుకు లేని మౌనంగా ఉంటుంటే అలసైపోతున్నాను. ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి అనడం బాగా అలవాటైపోయింది. బంగారం లాంటి ముక్కుని పాడు చేసేసింది. ఛీ! రాహుల్, తేజ, ఆ అమ్మాయి ఎక్కడుందో ఏమైందో తెలుసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ చెక్ ఇంకా ఎన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉండాలి? అది కంటపడిన ప్రతిసారి మీ తాతయ్య మాటలు ఎన్నెళ్ళని గుర్తుకు రావాలి. ఆల్రెడీ మన దగ్గరున్న సోర్సెస్ అన్ని వాడి తన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం మ్యామ్. ఇంకా ప్రయత్నం ఏంటి తేజ? ప్రీతికున్న ఇంట్రెస్ట్ లో 10% కూడా మీకు లేదు. ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. ప్రీతి నీకు మంచి చెయ్యాలని చెడుగా ఆలోచిస్తుంది. వీళ్ళు మంచి కోసం నీ ముందు చెడవుతున్నారు. రెండిటికి మధ్య తేడా ఎప్పుడు అర్థమవుతుందో. ఆంటీ, ఎవరు తెలుసుకుంటే ఏంటి? మనకు సరస్సు దొరకడం ముఖ్యం. నేనేదో పరాయి మనిషిలా మాట్లాడతారేంటి? అది కాదు ప్రీతి, వీళ్ళ లేజినెస్ చూస్తుంటే వెనక నుండి ఎవరో సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. నేను కావాలి అనుకుంటే ముందుండి నడిపించేవాణ్ణి. ఇలా వెనకుండడం, కుట్రలు చేయడం అలవాటు లేదని చెప్పు మీ మేడంకి. ఆ అలవాటుందని తెలుసు కాబట్టే ఈ భయం, అనుమానం. సరస్సు మన పక్కనే ఉండి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతుందని నా అనుమానం. నా డౌటే నిజమైతే తనిప్పుడు ఇక్కడే మన పక్కనే ఉండొచ్చు. ఐ మీన్ ఈ ఏరియా సరౌండింగ్స్ మన చుట్టూ తిరుగుతూ మనల్ని చాలా క్లోజ్ గా గమనిస్తోంది. కాబట్టి ఈ ఇంటి గురించి ప్రతి చిన్న విషయం చాలా ఈజీగా తెలుస్తోంది. తెలుసుకుంటాను. ఎన్ని రోజులు ఇక్కడ ఏం జరిగినా అంతా నా కర్మ, దరిద్రం అనుకునేదాన్ని. కానీ ఆ దరిద్రానికి ఒక రూపం ఉందని, ఆ కర్మకు ఒక పేరుందని ఇప్పుడే కదా తెలిసింది. ఇక మీదట ఏం జరిగినా వదిలే ప్రస్తావనే లేదు. మీరు వెతకడం కాదు, నేను వేటాడతా. హలో, యా ఓకే ష్యూర్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. ఏమైంది ప్రీతి? అదే ఆంటీ, మా ప్రాజెక్ట్ పర్మిషన్ కోసం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పాను కదా, అవి అరేంజ్ అయ్యాయో లేదోనని తెలుసుకోవడానికి వచ్చాను. యా ప్రీతి, అరేంజ్ చేయడమే కాదు,
సర్టిఫికెట్స్ ఎప్పుడో రెడీగా ఉన్నాయి. ఎవరి ఆంటీ? వనజవి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ హోల్డర్ తను. ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు, ఏ పర్మిషన్ అయినా ఈజీగా దొరుకుతుంది. వనజ, వాట్ యు సే? యా మేడం, యూర్ రైట్. చాలా ఈజీగా దొరుకుతాయి. మరి దేనికి ఆలస్యం? వెళ్ళి తీసుకురా. ఓలమ్మో ఓరయ్యో, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈ ఇళ్ళ ప్రాజెక్ట్ గోల నా సర్టిఫికెట్ల మీద పడ్డదేట్రా భగవంతుడా. ఆ సర్టిఫికెట్లు కేంబ్రిడ్జ్వి కాదు, అవి ఫేకు అని తెలిస్తే నా బతుకు పలాస బస్టాండ్ లో పోతరేకే. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మేడం చేతిలో సిక్కుకున్నాను, ఎట్ట తప్పించుకోవాలి భగవంతుడా? ఆల్రెడీ మన ప్రాజెక్ట్కి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చింది కదా, మళ్ళీ పర్మిషన్ ఏంటి? అప్రూవల్ ప్రాజెక్టుకు వచ్చింది. ఈ పర్మిషన్ మనం వర్క్ స్టార్ట్ చేయడానికి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారిపోయాయి రాహుల్. ఏంటి రాహుల్, ప్రాజెక్ట్ గురించి నువ్వు ప్రీతికి చెప్పాల్సింది పోయి ప్రతి విషయం అడుగుతున్నావు. రాహుల్ కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిందా ఆంటీ? ఐ మీన్ నవ్య ఇష్యూ అయినప్పటి నుంచి కొంచెం డల్ అయ్యాడు. ఇస్ ఇట్ ట్రూ రాహుల్? వద్దు రాహుల్, మనం వద్దనుకుని వెళ్ళిపోయిన దానికోసం ఆలోచించడం, డిస్టర్బ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఓకే మ్యామ్. వనజది సర్టిఫికెట్స్ తీసుకొస్తోందా, తయారు చేస్తోందా? ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి చూసొస్తాను మ్యామ్. ఇవి సర్టిఫికెట్లో కాదు, నా సావుకి మెట్లు లాగే కనిపిస్తున్నాయి. వనజా, ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఓల్డ్ సర్టిఫికెట్స్ లోపల నుంచి తీయడానికి టైం పడుతుంది కదా, టెన్షన్ ఎందుకు? బయట మ్యామ్ వెయిట్ చేస్తున్నారు. పదండి పదండి పదా. పదండి. రాహుల్, చదువుకున్న కోడలికి చదువురాని నిశానికి డిఫరెన్స్ ఇది. నా పెద్ద కోడలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిగ్రీ ఫినిష్ చేసింది కాబట్టే ఈ సర్టిఫికెట్స్ నీ ప్రాజెక్ట్కి యూజ్ అవుతున్నాయి. నా కాబోయే కోడలికి విషయ జ్ఞానం ఉంది కాబట్టే అన్నీ తానై నిన్ను ప్రాజెక్ట్లో ముందుకు తీసుకెళ్తోంది. ఇదంతా చదువు వల్ల, చదువుతో వచ్చిన జ్ఞానం వల్ల కలిగే లాభాలు. ఏదో ఒకసారి 400 కోట్లు ఇచ్చిందని ఆ అమ్మాయిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పట్టుదల, కృషితో ప్రీతి అంతకు నుంచి ఎదిగే రోజు వస్తుంది. అప్పుడు కాని నేను మాట్లాడుతున్న డిఫరెన్స్ ఏంటో అర్థం కాదు. ఎంత ఎత్తెదిగినా కాలు నేల మీదే ఉండాలి. సమాజంలో గౌరవం ముఖ్యం. అది ప్రతిసారి చదువుతో రాదు అని ఆయన ఉద్దేశం. అది అబద్ధం. చదువుతో వచ్చే గౌరవానికి విలువ, మర్యాద ఉన్నాయి. అనుకున్న పని ఏదైనా అన్ని రకాలుగా ఆలోచించే జ్ఞానం వస్తుంది. ఆ నిజాన్ని ప్రీతి ఎప్పుడో నిజం చేసింది. వాగ్దేవమ్మ గారు చదువు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు కాబట్టే రాహుల్ బాబా అంత పట్టుబడుతున్నారు. నాకేమో కుదరడం లేదు.
ఆంటీ మీ నమ్మకానికి చాలా థ్యాంక్స్. కానీ ప్రతిసారి ఆ సరస్సు టాపిక్ రావడం, తనతో నన్ను కంపేర్ చేయడం నాకిష్టం లేదు. ఆ పేరే కాదు, తన ఆలోచన కూడా మీకు వద్దా ఆంటీ? థ్యాంక్స్ వనజక్క. ఈ సర్టిఫికేట్స్ మా ప్రాజెక్ట్ కి చాలా యూజ్ అవుతుంది. నిజం తెలిసి నా ఫ్యూజులు ఎగిరిపోకుండా ఉంటే చాలు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు?